హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య మీరు మార్కెట్కి వెళ్ళారా లేదా రోడ్డు పక్కన నేరేడు పళ్ళు అమ్ముతున్న వాళ్ళను గమనించారా? ఒక్కసారి ఆలోచించండి. ఏడాది ఎక్కడ చూసినా నేరేడు పళ్ళే దర్శనమిస్తున్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో రోడ్ల వెంట, చెట్ల కింద ఊదా రంగు తివాచీ పరిచినట్లుగా పండ్లు రాలిపోయి కనిపిస్తున్నాయి. కొన్ని చోట్లయితే కొమ్మలు కూడా కనిపించకుండా చెట్లు పూర్తిగా పండ్లతో నిండిపోయాయి. అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన ప్రశ్న మొదలవుతుంది. ప్రతి ఏడాది వేసవి వస్తుంది, ప్రతి ఏడాది నేరేడు చెట్లు ఉంటాయి. కానీ ఈసారి ఎందుకని ఇంత భారీగా పండ్లు కాస్తున్నాయి? ఇది కేవలం ప్రకృతి ఇచ్చిన వరమా, లేదా మనకు ఏదైనా హెచ్చరిక చేస్తోందా? ఈరోజు ఆ ఆసక్తికరమైన కథనే ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన పెద్దలు ప్రకృతిని చాలా జాగ్రత్తగా గమనించేవారు. ఈ రోజు మనం మొబైల్లో వాతావరణ సమాచారం చూస్తూ ఉంటే అప్పుడు వాళ్ళు చెట్లు, పక్షులు, జంతువుల ప్రవర్తనను చూసి కాలాన్ని అంచనా వేసేవారు. చాలా మందికి ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పే ఒక మాట గుర్తుండొచ్చు: నేరేడు చెట్లు విపరీతంగా పండ్లు కాస్తే ఆ ఏడాది కరువు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు చిన్నప్పుడు ఈ మాట వింటే అది ఒక మూఢనమ్మకంలా అనిపించేది. కానీ ఆశ్చర్యకరంగా ఆ మాట వెనుకున్న కొంత శాస్త్రీయ కారణం ఉందని పరిశోధకులు కూడా చెబుతున్నారు. వృక్ష శాస్త్రంలో ఒక ఆసక్తికరమైన సిద్ధాంతం ఉంది. దానిని మాస్టింగ్ లేదా స్ట్రెస్ ఫ్రూటింగ్ అని అంటారు. పేరు కాస్త క్లిష్టంగా అనిపించిన విషయం మాత్రం చాలా సింపుల్ అండి. ఒక చెట్టు తనకు భవిష్యత్తులో ప్రమాదం ఉండొచ్చని భావించినప్పుడు తన శక్తినంతా పండ్లు, విత్తనాలు ఉత్పత్తి చేయటం పైనే ఖర్చు చేస్తుంది. ఎందుకంటే ప్రకృతిలో ప్రతి జీవికి ఒకే లక్ష్యం ఉంటుంది, అది జాతి మనుగడ. ఒకవేళ చెట్టు భవిష్యత్తులో బతకకపోయినా దాని విత్తనాలు బతకాలి, దాని తర్వాత తరం కూడా కొనసాగాలి. అందుకే కొన్నిసార్లు చెట్లు అసాధారణంగా ఎక్కువ పండ్లు కాస్తాయి. మనుషుల భాషలో చెప్పాలంటే, నేను రేపు ఉండకపోవచ్చు కానీ నా పిల్లలు ఉండాలి అనే నిర్ణయం తీసుకున్నట్లుగా అన్నమాట. ఇప్పుడు ఇంకో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. సాధారణంగా ఒక చెట్టు ఎదగాలంటే కొత్త చిగుళ్ళు రావాలి, కొత్త కొమ్మలు పెరగాలి, కొత్త ఆకులు విరియాలి. కానీ ఇవన్నీ జరగాలంటే నీరు, పోషకాలు చాలా అవసరం. అయితే ఒక చెట్టు భవిష్యత్తులో నీటి కొరత వస్తుందని గ్రహిస్తే అది తన వ్యూహాన్ని మార్చుకుంటుంది. కొత్త పెరుగుదలపై ఖర్చు తగ్గిస్తుంది, పండ్లు, విత్తనాల ఉత్పత్తిని పెంచుతుంది. అంటే తన మనుగడ కంటే జాతి మనుగడకు ప్రాధాన్యత ఇస్తుందన్నమాట. ఇదే కారణంగా కొన్నిసార్లు గతేడాది పెద్దగా పండ్లు కాయని చెట్టు ఈసారి వందలాది పండ్లతో నిండిపోతుంది. ఇది ప్రకృతిలో ఒక సర్వైవల్ మెకానిజం. ఇక్కడే అసలు ప్రశ్న నెలకొంది: నేరేడు చెట్టుకు ఇలా ఎందుకని అనిపించింది? దానికి సమాధానం భూమి అడుగున దాగుంది. నేరేడు చెట్ల ప్రత్యేకత ఏంటంటే వాటి వేర్లు చాలా లోతుగా వెళ్ళిపోతాయి. పై భాగంలో కొన్ని రోజులు నీరు లేకపోయినా అవి పెద్దగా ఇబ్బంది పడవు, ఎందుకంటే భూమి లోపల ఉన్న తేమనే ఉపయోగించుకుంటుంది కాబట్టి. కానీ అలాంటి చెట్టుకే నీటి ఒత్తిడి అనిపిస్తే దాని అర్థం ఏంటి? భూగర్భ జలాల స్థాయి తగ్గిపోతుందనే సంకేతం కావచ్చు. అంటే నేరేడు చెట్టు మనకు చెబుతున్న సందేశం ఒక్కటే: భూమిలో నీరు తగ్గుతోంది, జాగ్రత్త. అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పుకోవాలి: నేరేడు చెట్లు ఎక్కువ పండ్లు కాస్తే ఖచ్చితంగా కరువు వస్తుందని శాస్త్రం చెప్పదు. అలా ఎవరూ నిర్ధారించలేరు. ఎందుకంటే వర్షపాతం, వాతావరణ పరిస్థితులు, స్థానిక భౌగోళిక పరిస్థితులు అన్నీ కలిసి ప్రభావాన్ని చూపిస్తాయి. కానీ ఒక విషయం మాత్రం నిజం: ప్రకృతిలోని ఉన్న జీవులు మనకంటే ముందుగానే పర్యావరణ మార్పులను గుర్తిస్తాయి. పక్షులకు వాతావరణ శాఖ అవసరం లేదు, చీమలకు మొబైల్ యాప్స్ అవసరమే లేదు, చెట్లకు వార్తా ఛానల్స్తో పని లేదు. ప్రకృతితో వాటికి నేరుగా అనుసంధానం ఉంటుంది. అందుకే మన పెద్దలు కొన్ని పరిశీలనలు చేసేవాళ్ళు. చీమలు గుడ్లు మోస్తే వర్షం వస్తుందని, కొన్ని పక్షులు ప్రత్యేకంగా అరిస్తే కాలం మారుతుందని, కొన్ని చెట్లు అసాధారణంగా పూస్తే లేదా పండ్లు కాస్తే పర్యావరణంలో మార్పులు వస్తాయని చెప్పేవారు. వీటిలో అన్ని శాస్త్రీయ సత్యాలు కాకపోవచ్చు, కానీ అన్ని మూఢనమ్మకాలైతే కావు. ఎందుకు అంటే అవి తరతరాల పరిశీలన ఫలితాలు. ఈరోజు మనం స్మార్ట్ ఫోన్లో బిజీగా ఉన్నాం, కానీ ప్రకృతి మాత్రం ఇప్పటికీ మనతోనే మాట్లాడుతూనే ఉంటుంది.
చెట్లు మాట్లాడుతున్నాయి, నదులు మాట్లాడుతున్నాయి, వర్షాలు మాట్లాడుతున్నాయి, గాలులు కూడా మాట్లాడుతున్నాయి. కానీ వినటం మానేసింది మాత్రం మనమే. ప్రకృతి సంకేతాలను అర్థం చేసుకునే సామర్థ్యాన్ని క్రమంగా మనం కోల్పోతున్నాం. ఈ ఏడాది కనిపిస్తున్న నేరేడు పండ్ల సమృద్ధి కేవలం ఒక వ్యవసాయ విశేషం మాత్రం కాకపోవచ్చు. అది ప్రకృతి పంపించిన చిన్న సందేశం కూడా కావచ్చు. నీటిని జాగ్రత్తగా వాడుకోండి, భూగర్భ జలాలను కాపాడండి, చెట్లను నరికేయకుండా సంరక్షించండి, ప్రకృతిని కేవలం వినియోగించకండి, దానిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. ఎందుకు అంటే మనమే ప్రకృతిని కాపాడుతున్నామనుకుంటాం, కానీ వాస్తవానికి ప్రకృతే మనల్ని కాపాడుతుంది. ఆ విషయం మనం ఎంత త్వరగా గుర్తిస్తే అది అంత మంచిది. కాబట్టి ఈసారి నేరేడు పండ్లు తింటూ వాటి తీపి పులుపు రుచిని మాత్రమే కాదు, అవి మనకు చెబుతున్న సందేశాన్ని కూడా ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ప్రకృతి ఎప్పుడూ అరవదు, కానీ హెచ్చరిస్తూనే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక ఆసక్తికరమైన కథనంతో కలుద్దాం. అంతవరకు నమస్కారం.